నేను ఎలా జీవిస్తే నా జీవితంలో ఎట్టి నిర్ణయం తీసుకుంటే నేను ఆశీర్వదించబడతా. యవనస్తులు ఏమంటారంటే, నేను ఈ రోజున నేను నిర్ణయం తీసుకుంటే ఈ సంవత్సరం నా జీవితంలో ఎట్టి మేలు కనబడుతూ ఉంటుంది. కుటుంబం నేను ఒక నిర్ణయం తీసుకుంటే నా బిడ్డలే కానీ నా కుటుంబం ఎంత ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈ రోజున మన యొక్క అంశం ఏంటంటే క్రైస్తవుడుగా ఉండవలసిన నిర్ణయాలు. హల్లెలూయా. ఈ రోజున నిజంగానే మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఇట్టి నిర్ణయాలు మనందరము తీసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో ఎన్నడూ చూడని ఆశీర్వాదములు మన జీవితంలో మనం చూడబోతున్నాం. నమ్మినట్లయితే రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఏంటిది మన యొక్క అంశం ఏంటి? నిర్ణయము అంటే ఆలోచన, తలంపులు. ఏం చేస్తే బాగుంటు ఈ రోజున మరి ఆలోచన, కుటుంబంలో ఏం చేస్తే ఎలా ఆలోచిస్తే బాగుంటుంది, లేకపోతే ఎవరొస్తూ చేతి పని చేసే వాళ్ళు ఏ ఆలోచన చేస్తే ఎట్టి నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చాలా మందిలో ఆలోచన ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథము తీసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ఉన్నత పిలుపుకు 13 నుంచి చదవండి ఒక్కసారి. వెనకకు మనిషి ముందునున్న వాటికై వేగిరపరచు క్రీస్తేస్తునందు. వెనకవన్నీ మరిచి వేగిరపరచు క్రీస్తేస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానకు పొందవలనని గురి ఎద్దకి పరిగెత్తుచూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా 2020 సంవత్సరం అందరూ పిల్లల దగ్గర పెట్టుకొని తలల పైకి ఎత్తండి. ఇక్కడి నుంచి తలల పైకి ఎత్తండి. ఇక్కడి నుంచి మనం దేవుని వాక్యంలోకి వెళుతున్నాం కనుక శ్రద్ధగా మనం వినాలి. పిల్లలు ఏమన్నా అల్లరి చేస్తూ ఉంటే పక్కన కూర్చోబెట్టుకోండి. అయితే మొదటిగా నీ యొక్క నిర్ణయము ఎలా ఉంది? ఇక్కడ మన బైబిల్ యొక్క వాక్యములు మనం చూస్తుంటే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, పాతవన్నిటిని ఏం చేయాలి? మనము మరిచిపోయి ఏం చేయాలంటే మన క్రీస్తు యేసునందు మనం ఏం చేయాలంటే ఉన్నత పిలుపుకు మనం ఏం చేయాలంటే వేగిరపడి ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఒక బహుమానం అనేది దేవుడు ఇస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అయితే ఈ రోజున మనము చూస్తుంటే బైబిల్ చరిత్రలో 2024 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యావు. 2024 సంవత్సరంలో ఎన్నో కష్టాలు పాలయ్యావు. 2020 సంవత్సరంలో నీ నిర్ణయమును బట్టి నువ్వు అప్పులు పాలయ్యావు. దేవుడు ఈ రోజున అంటున్నాడు, పాతవన్నీ నువ్వేం చేయాలి? మరిచిపోయి 2020 సంవత్సరంలో దేవుని కొరకు ఒక నిర్ణయము తీసుకో. ఆ నిర్ణయం బట్టి నువ్వు నడుస్తున్నప్పుడు క్రీస్తునందు విశ్వాసముతో ఆయన గురి ఎత్తకే నువ్వు పరిగెత్తినప్పుడు నీకు ఒక బహుమానము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బైబిల్ చరిత్రలో మనం చూస్తుంటే అబ్రహామును, లోతును మనము చూస్తూ ఉంటాం. అబ్రహాము, లోతులు అంటే ఇద్దరు ఒక కుటుంబంకి సంబంధించిన వారే. ఇప్పుడు నేను ఎలాగైతే నేను మా బాబాయ్ అబ్బాయి, అలాగా అన్న తమ్ముళ్ళలాగే లోతు, అబ్రహాము ఒక కుటుంబంలోంచి వచ్చిన వారుగా ఉన్నారంట. అయితే ఈ యొక్క అబ్రహాము, లోతులు ఎక్కడ జీవిస్తూ ఉన్నారంటే కానాను అనే ప్రాంతంలో జీవిస్తున్నారంట. ఆ ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు అబ్రహాముకు కొంతమంది సేవకులు ఉన్నారంట, లోతు కూడా కొంతమంది సేవకులు అనేవారు ఉన్నారంట. అయితే ఈ సేవకులకు ఏమైందంటే గొడవ వచ్చింది. ఏమొచ్చింది? గొడవ వచ్చింది. అయితే ఇద్దరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. లోతు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను ఒక పట్టణమును ఎన్నుకోబోతున్నాను, ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. అది ఏంటంటే నేను సొదొమ గొమొర్రా పట్టణములు నేను ఎన్నుకోబోతున్నాను, నేను నిర్ణయం తీసుకోబోతున్నానని వెళ్ళిపోయాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదే విధంగా అయితే ఏ ప్రాంతంలో ఉండమన్నాడో అది ఎవరి నిర్ణయం తీసుకున్నాడు? అబ్రహాము దేవుని యొక్క నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ లోతు ఎప్పుడైతే ఈ సొదొమ గొమొర్రా పట్టణములు ఎన్నుకున్నాడో ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే అతను నిర్ణయం తీసుకున్నాడు, ఈ ప్రాంతము బాగుంటుంది, ఈ ప్రాంతంలో ఉండి నేను ఆశీర్వాదకరముగా ఉంటా, ఈ ప్రాంతంలో చూస్తూ ఉంటే ఇది ఒక దేవుని తోటలాగా ఉంది, ఈ ప్రాంతంలో నేను ఉంటే ఎంతో ఆశీర్వదించబడతానని ఎవరు అనుకున్నారు? లోతు అనుకున్నాడంట. అయితే లోతు అనుకున్నాడు, కానీ ఆ ప్రాంతం అంతా శాపగ్రస్తముగా మారిపోయిందంట. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వేషధారులు ఉన్నారంట, విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారంట, ఇది వర్షవాయు తెలియని యొక్క పాపములు చేస్తూ ఉన్నారంట, త్రాగబోతు జీవితములు జీవిస్తూ ఉన్నారంట. వారితో
ఈ లోతు కూడా ఏం చేశాడంటే సహవాసము చేయడం ద్వారా ఏం జరిగిందంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు ఏంటంటే ఆ ప్రాంతం ఇంకా ఆశీర్వదించబడదు, అది అంత నాశనం అయిపోతుంది, దానిలో ఉన్నది అంత నాశనం అయిపోతుంది. ఇదిగో లోతు, నీ కుటుంబమే కానీ నీవు కానీ ఆ ప్రాంతంలోనికి ఉండటానికి వీలు లేదు, కానీ నువ్వేం చేయాలి, వెనకకు తిరగకుండా ముందుకు వెళ్ళిపోవాలన్నారు. కానీ భార్య వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ లోతు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ యొక్క శాపగ్రస్తమైన ప్రాంతం ఎన్నుకోవడం ద్వారా ఏమైందంటే నశించిపోయాడు, ఆశీర్వాదకరము లేకుండా పోయాడు. కానీ అబ్రహాము జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? నేను దేవునితో స్నేహము చేయాలి, హల్లెలూయా, నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, హల్లెలూయా. నా నిర్ణయం ఎలా ఉండాలంటే, నా తలంపులు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో స్నేహము చేయాలనగా దేవుడు ఒక సాక్ష్యం అబ్రహాముతో ఇచ్చాడు. ఏంటో తెలుసా? అబ్రహాము తీసుకున్న నిర్ణయం ద్వారా అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము, హల్లెలూయా. ఇదిగో నీ ఎదుటిగా ఈ రోజున 2 నిర్ణయాలు పెడుతున్నాడు దేవుడు. క్రైస్తవ కుటుంబంలో ఇప్పుడు మనం ఉన్న పెద్దకొస్తూ ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నాడు. 2 నిర్ణయాలు నీకున్న. ఎట్టి నిర్ణయాలు అంటే, దేవునితో సహవాసము చేస్తావా, దేవునితో స్నేహము చేస్తావా, దేవునికి ఇష్టడిగా బ్రతుకుతావా. రెండోది, లోకంలో ఉంటావా, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతావా, సినిమాల చుట్టూ తిరుగుతావా, ఇదిగో లోక సంబంధమైన స్నేహాలతో సంబంధం కలిగి ఉంటావా. 2 నిర్ణయాలు నీకు ఇచ్చాడు. 2020 సంవత్సరంలో మన సంఘం అంతా దేవునితో స్నేహము చేయాలన్న వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము, హల్లెలూయా. ఎంతవరకు లోక సంబంధమైన వారితో జీవించాను, ఎంతకాలము నేను తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టాలు పాలయ్యాను. కానీ ఈ రోజు నేను ఎట్టి నిర్ణయం తీసుకుంటానంటే, అబ్రహాముకు దేవుడు ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చాడో ఈ రోజున సంఘ బిడ్డలుగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. 2025 సంవత్సరంలో మనము చేయాల్సిన స్నేహం ఎవరితో? తాగుబోతులతో కాదు, సినిమా హాలతో తిరిగే వారితో కాదు. కానీ సంఘం అంతా కూడా ఏ నిర్ణయం తీసుకోవాలంటే, అబ్రహాము వలె నేను దేవునికి ఇష్టడిగా మారిపోవాలి. చెప్పు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము, హల్లెలూయా. స్వరమైతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాము, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటే అబ్రహాము దేవుని మాట వినడం ద్వారా రప్పల ప్రాంతం ఎన్నుకున్నాడండి. ఏ ప్రాంతం ఎన్నుకున్నాడు? రప్పల ప్రాంతము, రాళ్ళున్న ప్రాంతంలో ఎన్నుకున్నాడంట. దేవుడి మార్గం చూపించాడు. అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇదిగో నీ కలిగి ఉన్న అన్ని విడిచిపెట్టేసే, నీ కలిగిన వేషధారణ విగ్రహారాధన విడిచిపెట్టే, నీ కలిగి ఉన్న ఆస్తులను విడిచిపెట్టే, ఈ ప్రాంతంలో నువ్వు ఉండటానికి వీల్లేదంటే ఎవరి మాటలో పడ్డాడు? ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఇప్పుడు సపోజ్ కొత్తగా మరి మా ప్రసాద్ మా ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు దర్శనం కనపడి ఏం చెప్తాడంటే, నువ్వు ఆ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదంటే ఏం చేస్తాడు? ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడా? వస్తువులను వదిలేసి వెళ్ళిపోతాడు, మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడా? సహజంగా వేరే ఊరికి షిఫ్ట్ అవ్వాలంటే వస్తువులు తీసుకెళ్ళిపోతాము, మనకు కలిగి ఉన్నాయన్నీ తీసుకెళ్ళిపోతాము. కానీ అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుడు వద్దన్నాడు కనుక ఈ ప్రాంతంలో నేను ఉండటం వీల్లేదు. దేవుడు ఏ మార్గం చూపిస్తున్నాడో, ఏ ప్రాంతం చూపిస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అన్ని విడిచిపెట్టేసేసి ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, నా దేవుడు నిర్ణయమే నా నిర్ణయము, నా దేవుని ఆలోచన నా ఆలోచన అని ఏదైతే అనుకున్నాడో, ఏమి లేని ప్రాంతంలోనే 100 ఆశీర్వాదము దేవుడు అబ్రహామునికి దయచేసి ఉన్నాడు, హల్లెలూయా. ఇసుక రేణులు కంటే మనము ఇసుకను పట్టుకొని వదిలితే లెక్కలేని పెట్టలేనంత విధముగా అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, ఒక నిర్ణయము తీసుకున్నాడు, ఒక ఆలోచన తీసుకున్నాడు, ఒక తలంపు తీసుకున్నాడు. అదేంటంటే, నేను దేవునితో స్నేహమును చేయాలి, హల్లెలూయా. ఇప్పుడు 2020 సంవత్సరం ఉంది. మరి కొత్త స్నేహితుల కోసం ఆశపడదామా? లోక సంబంధమైన స్నేహులను ఆశపడదామా? లోక సంబంధమైన బంధాల కోసం ఆశపడదామా? ఇదిగో 2020 సంవత్సరంలో దేవునితో మనందరము స్నేహము చేయదము గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు నీకు నీకు ఆస్తిపాస్తి లేకపోయినా సరే దేవుడు అంటున్నాడు, నీవు దేవునితో నిర్ణయం తీసుకో. దేవునికి స్నేహితుడుగా నేను ఉండబోతున్నాను కనుక నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఆ ప్రాంతంలోనే దేవుడు నీ విస్తారముగా నీ బిడ్డలను, నీ కలిగి ఉన్న కుటుంబాన్ని, నీ వ్యాపారమును, నీ కలిగి ఉన్న దాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఏ నిర్ణయం కలిగి ఉన్నావో. ఏనిలో ఏమన్నా మన యొక్క ఏరియాలో ప్యాకెట్ వాళ్ళు ఉంటారు, మరి ఆ నిర్ణయం కావాలా? కోడి పందాలు ఇంకో టైం వస్తుంది పరిగెత్తిపోతూ ఉంటారు. ఏ నిర్ణయం కావాలి నీ జీవితంలో?
2025 సంవత్సరంలో నీకు ఒక 2 మార్గాలు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ 2 మార్గములు దేవుడు అంటున్నాడు, నీకు ఒక బహుమతి నేను ఇవ్వబోతూ ఉన్నాను. పాతవి ఎలా జీవించావో తెలియదు, 2024 సంవత్సరంలో మీరు ఎలా జీవించారో తెలియదు. పాతవులో నువ్వు నష్టపోవచ్చు, పాత యొక్క సంవత్సరంలో నువ్వు దుఃఖముతో, వేదనతో, బాధతో ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని మర్చిపోండి, క్రీస్తు యేసునందు నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు నువ్వు నిర్ణయం తీసుకోండి, నాకు స్నేహితుడిగా ఉండండి, నాకు సంబంధం కలిగి ఉండండి, నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉండండి. అప్పుడు నేనేం చేస్తానంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. స్వర్గ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్ప్రింగ్టన్ అనే ఒక వ్యక్తి ఉందంట, ఒక లేడీ ఉందంట అమెరికాలో. అయితే ఆమె అబ్బాయిల కంటే చాలా వేగంగా పరిగెత్తిద్దంట. ఎవరికంటే? అబ్బాయిల కంటే పరిగెత్తుతుందంట. అయితే ఆమె యొక్క సవాలు, ఆమెకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చిందంటే. గర్వం వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా సరే, అది పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, నన్ను ఓడిస్తే దానికి బహుమానం ఉంటుంది. అబ్బాయి ఓడించాడు అనుకో, నేను అతని వివాహం చేసుకుంటానంటే ఒక యవనస్తుడు ఏం చేశాడంటే సవాల్ ఇస్తున్నాడంట. ఏమని సవాల్ ఇస్తున్నాడంటే, నేను నీ మీదకి నేను పోటీకి రాబోతున్నానంటే ఇక పరుగు పందానికి సిద్ధమయ్యారంట. పరుగు పందానికి సిద్ధమైన తర్వాత అందరూ వాక్యం వినాలి. పరుగు పందానికి సిద్ధమైన తర్వాత ఏం జరిగిందంటే, ఇలా రేసింగ్కి వెళ్తున్నప్పుడు ఇతను గ్రహించాడంట, అన్ని ఆడవాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఒక మైనస్ అనేది ఉంటుంది. అది ఏంటంటే, అది దేనికన్నా పడరేమో కానీ బంగారముకు, నెక్లెస్లకు, ఉడ్యానాలకు పడిపోతారని చెప్పాడు. ఏమనుకున్నాడంటే, ఏదైనా పడేయచ్చు కానీ బంగారము వాటితో ఆభరణాలతో పడేయచ్చు అని చెప్పాడంటే 3 వస్తువులు పెట్టుకున్నాడంట. ఒకటేమో నెక్లెస్, ఒకటేమో చైను, ఇంకోటి ఏం చేశాడు, బార్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెడతారు కదా, పెద్ద పెద్ద చెవులీలు కూడా పెట్టుకున్నాడు అంట. పెట్టుకొని 3 వస్తువులు పట్టుకొని లావులు పెట్టుకొని ఇక సిద్ధమయ్యాడంట. పరిగెత్తుతుంటే ఈడంత కిలోమీటర్ల సరికి నడుచుకుంటూ వచ్చేసినా సరే పోటీకి వచ్చేస్తుందంట. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే పోటీ వస్తుందో ఈ జేబులోంచి ఏం చేశాడు, మొట్టగా చేసిరేసాడంట. వేస్తే ఏమైంది, వెళ్ళిపోవచ్చు నేను, వాడు వెళ్ళినా సరే నేను ఆయన దూసుకుని వెళ్ళిపోవచ్చు అని ఏం చేసిందంటే, ముందు ఆ యొక్క చెట్లు ఎత్తుక్కుందంట, దొరికింది. మళ్ళా అంత కిలోమీటర్ల సరికి మరలా పోటీకి వచ్చేసిందంట పక్కకి. ఈసారి ఏం చేస్తాడు, వడ్డానం వేస్తానని ఏం చేశాడంటే తీసి వడ్డానం వేసాడంట. అబ్బో వడ్డానం వేసింది కదా, పెట్టుకునేసరికి కొంచెమే ఉందంట గమ్యము. ఎక్కడుంది? కొంచెమే ఉంది గమ్యము. మళ్ళా దగ్గరికి వెళ్ళేసరికి, పోటీకి వచ్చేసరికి ఈసారి ఏం చేశాడంటే పెద్ద పెద్ద చెవులు తీసి ఇసిరేసాడంట. ఇదైతే ఉందని చెప్పేసి వాటిని తీసుకునేసరికి ఆ వ్యక్తి గమ్యానికి చేరిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుడిగా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో 2020 సంవత్సరంలో 2024లో కన్నీటి ప్రార్థన చేశాను, మరింతగా నేను కన్నీటి ప్రార్థన చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నావు. అప్పుడు నువ్వు గమ్యంకు పరిగెత్తుతున్నప్పుడు ఏం చేస్తాడంటే సాతానుడు కూడా ఏం చేస్తాడు, ఇదిగో దేవుని మందిరంలో ఉండడం కంటే ఇదిగో ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఏమవుతుంది, నేను నిర్ణయం పెట్టు, ఫంక్షన్కి వెళ్ళిపోతావా లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళిపోతారా? కానీ 2025 సంవత్సరంలో నీకు ఎటువంటి సాతానుడు ఆటంకాలు విసిరినా సరే, ఎన్ని బంగారములు విసిరా సరే, ఎన్ని విధాలుగా నిన్ను వాడు పడేయాలని చూసినా సరే, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఈ లోక సంబంధమైన ధనము నాకు వద్దు కానీ, ఈ లోక సంబంధమైన వేషధారణ నాకు వద్దు కానీ, ఈ లోక సంబంధమైన విగ్రహారాధన నాకు వద్దు కానీ, ఈ లోక సంబంధమైన సినిమా హాలు నాకు వద్దు కానీ, నా యేసయ్య నాకు గమ్యముగా ఉన్నాడని నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళు. దేవుడు దానికి నీకు సంబంధించిన 2025 సంవత్సరంలో దేని కొరకు నువ్వు ఆశపడ్డావు, దేవుడు దానికి నీకు దయచేయబోయేవాడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా యవనస్తులు ఏముంటదంటే ఒక నిర్ణయం తీసుకో, 1:30 కరెక్ట్గా ఆరాధనకి నిలబడే టయానికి స్వరం వినపడుతుంది. అప్పుడు మనందరూ ఏం చేయాలి, బాబీ ఒకడు అనిల్ ఒకడు ఏం చేయాలంటే అప్పుడు బయలుదేరి మేము ఏం చేయాలి, నిదానంగా రావాలి అని 2024లో అనుకున్నారేమో. కానీ 2024 సంవత్సరాలు ఏమంటే పెద్ద అయ్యగారు స్వరం వినపడినమ్మటనే మేము పరిగెత్తుకొని దేవుని మందిరంలోనికి మేము ఒక నిర్ణయములు తీసుకోవాలి. హల్లెలూయా. నీ గురి ఏదైనా సరే, నీ యొక్క ఆశీర్వాదం ఏదైనా సరే, నీ బిడ్డల గురించి కానీ, నీ భర్త విషయమే కానీ, నీ కుటుంబ విషయమే కానీ, నీ వ్యాపార విషయమేమో కానీ దేవుడు నీకు బహుమానం దయచేసినప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వెందుకు ఆశపడుతున్నావు? ఇప్పుడు నిర్ణయం ఏంటో తెలుసా? నా దేవునితో నాకు నిర్ణయము ఇదేంటంటే, నేను ఒక నిర్ణయము తీసుకోండి. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే ఒక నిర్ణయము బలముగా తీసుకోవాలి. అదేంటంటే సేవకుడు స్వరం వినపడిన వెంటనే మేము దేవుని మందిరంలోనికి కనపడినట్లయితే మీరు నిర్ణయము తీసుకోండి. 2020 సంవత్సరంలో దేవుడు మనందరిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా.
మొదటి నిర్ణయం ఏంటో తెలుసా? అబ్రహాము దేవునికి ఇష్టడిగా మారాడు. ఈ రోజున సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా, మనందరము కూడా ఎట్టి నిర్ణయం తీసుకోవాలంటే దేవునితో నేను స్నేహము చేయాలి, దేవునికి ఇష్టడిగా మారాలి, దేవునితో సంబంధం నేను కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నేను ఉన్న ప్రాంతంలోనే విస్తారముగా ఆశీర్వదిస్తాడు. పాట రాసిన భక్తుడు ఏమంటే, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. అందరూ కలిసి ఎవరి కోసం జీవించాలి 2020 సంవత్సరంలో? దేవుని కోసము, దేవునికి ఇష్టం. అబ్రహాం ఇదే పాడుంటాడు ఆ సమయంలో, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా యేసయ్యా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా, యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, నా తలములెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే, నా తలములెల్లా చెప్పండి, నా తపనయంతా నీ చిత్తం చేయుటయే, యజమానుడా 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 యజమానుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, స్వగతే నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, మరొకసారి నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. అందరూ యజమానుడా 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 యజమానుడా, తలపులెల్లా తపనయంతా నీ చిత్తం చేయుట. 2020 సంవత్సరంలో దేవుని చిత్తములు, తలపులెల్లా తపనయంతా నీ చిత్తం చేయుటయే, నా తలపులెల్లా తపనయంతా నీ చిత్తం చేయుటయే, నా తలపులెల్లా తపనయంతా నీ చిత్తం చేయుటయే, యజమానుడా 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 యజమానుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, స్వగతే నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, యజమానుడా యజమానుడా యజమానుడా. హల్లెలూయా హల్లెలూయా. మన తలంపులు ఏమైనా సరే, మన ఆలోచనలు ఏమైనా సరే, దేవునితో జీవించడమే. అబ్రహాం ఇదే చేశాడు. ఏం చేశాడంటే, నేను దేని ఒక నిర్ణయం తీసుకున్నా, జీవించే దినములల్లా దేవుని నేను ప్రేమిస్తాను, జీవించే దినములల్లా నేను దేవునితో ఉంటానని అనుకున్న ఒక నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున 2020 సంవత్సరంలో రక్షించబడిన ప్రతి బిడ్డ ఎవరైతే ఉన్నారో, పౌలన్య, మీ జీవితంలో మీరు రక్షణ తీసుకున్నప్పుడు నీవేమనుకోవాలంటే, ఇప్పటి నుంచి నా నిర్ణయం కాదు, కానీ నేను క్రీస్తు యేసునందు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సాతానుడు ఎట్టి శోధనలు పెట్టినా, సాతానుడు ఎన్ని అనారోగ్యములు పెట్టినా, సాతానుడు ఎంత కుటుంబం నష్టపాలు చేసినా, నీవు ఎలా ఉండాలంటే, క్రీస్తు యేసు నందున ఉన్నత పిలుపుకై నువ్వు గురి ఎత్తుగా పరిగెత్తాలి. పరిగెత్తుదామా? పరిగెత్తుదాం. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గురి ఎత్తకి
పరిగెత్తాలి. ఎప్పుడు ఎలా పరిగెత్తుతారు? నిర్ణయం లేకుండా పరిగెత్తలేము. రెండోది మనము చూద్దాము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒక్కడు సహించుచు ప్రభువుని మిమ్మను క్షమించగా మీరును క్షమించుడి. చెప్పబడి దేవునికి స్తోత్రం చెల్లుతాము. హల్లెలూయా. మొదటిగా నిర్ణయం ఏంటంటే ఎవరితో స్నేహము? అందరూ స్వరం చెప్పాలి. ఎవరితో చేయాలి మన నిర్ణయము? దేవునితో స్నేహము చేయాలి. రెండో నిర్ణయం ఏంటంటున్నాడు దేవుడు? అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఒకడిని ఏం చేయాలి? మనము క్షమించుకోవాలంట. ఒకరిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నేను ఏ విధంగా అయితే లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఎలా అయితే క్షమించాను మీరు కూడా ఆ విధంగా క్షమించాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉండే యేసుక్రీస్తు వారు ఆయన ఒక పవిత్రమైన దేహమును నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఆయన కొరడాల దెబ్బలు తిని ఆయన శరీరము పొలమును ఎలా అయితే దున్నివేశారో ఆ విధంగా దున్నివేసి ఆయన ఒక మహిమ గల ఈ యొక్క ప్రదేశములో ముళ్ళ కిరీటమును పెట్టి ఆయన శరీరం మీద ఉన్న వస్త్రములను చీటీలు వేసుకొని చింపేసుకొని వారు చేసినప్పటికీ కూడా అంతటి శ్రమలో అంత వేదనలో కూడా యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయించి ఉన్నారో వీరు వేరుగురు గనక వీరిని క్షమించుడు. ఇప్పుడు సహజంగా హ్యాపీ వచ్చి నన్ను కొట్టింది అనుకో, నేనేం చేస్తాను? నా చిన్నపిల్ల కాబట్టి ఏమంటుందో ముద్దాడతా, చిన్నపిల్ల ఏం తెలుసులే అని. అదే నేను వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకోవద్దు, నేను ఎవరినో స్నేహితుని కొట్టాను అనుకోండి, సపోజ్, క్షమిస్తాడా? క్షమించడు కదా. కానీ దేవుడు పలికిన మాట ఏంటంటే అక్కడ ఉన్నది ఎవరో చిన్నపిల్లలే కాదు, కానీ పెద్దవారి ఎంత హేళన చేస్తున్నప్పటికీ కూడా అక్కడ పలికిన మాట ఏంటంటే తండ్రి వీరు చేసి ఉన్నది ఏంటో తెలియదు వారికి ఎరుగురు కనుక వారిని క్షమించమని దేవుడు మాట్లాడిన రీతిగా మన సంఘములో ఉన్న ఒక నిర్ణయం ఇంకోటి ఏంటో తెలుసా? మనం ఎంత కోపములో ఉన్నా, మన ఎంత వేదనతో మనం ఎవరైనా అవతల వాళ్ళు మన హాని చేసినప్పుడు మనకి ఎంత రోషం వచ్చినా మనలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇదేంటంటే మనలో కోపము కాదు కానీ క్షమించే మనస్తత్వం మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాలో ఒక సంఘటన జరిగిందంటే ఇదేంటంటే అక్కడ ఒక పని మనిషి ఉందంట. అందరూ వినాలి. పని మనిషి ఉందంట. ఆ పని మనిషికి చాలా కోపం అంట. ఏం కోపము? బాగా పిచ్చ కోపం అంట. ఎక్కడికన్నా పనికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు కూర వండుతుందనుకో, కూరలో ఉప్పు తక్కువైందని ఓనర్ మందనుకో, ఇంక లేదే ఆ పని మానేసిద్దంట. ఇంకొన్ని చూసుకో, ఉప్పు కరెక్ట్గా వేసే వాళ్ళని మానేసి వెళ్ళిపోతుందంట. ఇంకో చోట మొత్తం దుమ్ము దులిపేసిన తర్వాత ఎక్కడన్నా ఇంత వస్తువు మీద ఇలా పడిందనుకో, ఓనర్ అంత తుడిసావు కానీ మట్టి ఎండమనేసరికి ఇంకా బాగా తుడుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో తెచ్చుకొని చెప్పేసి ఏం చేసిందంటే వెళ్ళిపోద్దంట మానేసి. ఇదిగో బట్టలు ఉతికిన తర్వాత అంత బాగానే ఉందమ్మా, మరి ఏంటి ఒక్క షర్ట్కి మట్టి వదలేదనుకో అనేసరికి ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. అయితే ఈమె ఒక ముసలావిడి దగ్గర పనికి వెళ్ళిందంట. వెళ్తే ఈ ముసలాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా ఏముంటుంది? గొనుగుతూ ఉంటారు, తిడతా ఉంటారు. అలాగే ఆమె గొనుగుతూ ఉంటుంటే తిడతా ఉంటే ఈ యొక్క కోమకి ఏమవుతుందంటే బాగా కోపం వచ్చేసి రోషం వచ్చేసేసి పక్కన ఉన్న వస్తువుని తీసుకుని విసిరేసిందంట ఆమె మీదకి, ముసలాం మీదకి. విసిరేసరికి ఇక్కడ తగిలి ఇదంతా బ్లడ్ కారిపోతుందంట. అయితే అమెరికాలో ఒక చట్టం ఉంటుంది, ఏంటో తెలుసా? ఒక్క మాట తల్లిదండ్రులు కొట్టినా సరే జైలు వేసేస్తారు. ఏం చేస్తారు? జైల్లో వేసేస్తారు. అలాగే ఇది కూడా భయపడుతుందంట. అమ్మో ఇక కొట్టేశాను, బ్లడ్ వచ్చేస్తుంది, ఇప్పుడు కానీ నా మీద కేసు పెడితే నా బిడ్డ ఏమైపోతాడు, నా భర్త ఏమైపోతాడు, నా తల్లిదండ్రులు ఏమైపోతారు అని చెప్పేసి అనుకుంటే ఆ ముసలావిడ పిలిచి ఏం చెప్పింది తెలుసా? ప్రభు ప్రేమతో ఆమెను క్షమించి ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క ముసలావిడ మాట్లాడిన మాట ఏంటంటే, ఎంత కాలమును ఈ సమయంలో నువ్వు జైల్లో ఏడుస్తూ ఉండేదానివి, నీ బిడ్డలకు దూరముగా, నీ భర్తకు దూరముగా, నీ కలిగి ఉన్న బంధువులకు దూరంగా ఉండేవారు. కానీ నేను నమ్మిన దేవుడు ఏమి నేర్పాడంటే మమ్మల్ని క్షమించే మనసు మాకు దయచేశాడని. అప్పుడు ప్రేమించిన తర్వాత అప్పుడు వరకు ఎంతో రోషముగా ఉన్న పని మనిషి, ఎంతో రోషముతో కోపముతో ఉన్న ఎన్ని సంవత్సరాలైనా ఆమెను కోపం నుంచి ఎవరు కూడా రక్షించారా?
రక్షించలేదు. కానీ ఆ ముసలావిడి ఇంక అయిపోయింది నా పని అని 80 సంవత్సరాలకి చచ్చిపోతే ఏ టైం, కానీ ఒక ఆత్మను దేవుని కొరకు రక్షించి ఉన్నది. చెప్పలు కూడా తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆమె యొక్క నిర్ణయం తీసుకుంటే ఏమైపోయేదో. కానీ ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఎంత కోపం ఉన్నా, నీలో ఎంత ఆవేశం ఉన్నా, నీవు ఏమి చేయాలంటే, నీ శత్రువు అయినా సరే, నీ పక్కన ఉన్న నీ శత్రువుని ఇబ్బంది పెట్టినా, నీ పక్కన ఉన్న నీ భర్త గురించి అవమానకరంగా మాట్లాడినా, నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రభు ప్రేమతో వారిని క్షమించిన వారి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో అనేక ఆత్మలను నువ్వు రక్షించబోతూ ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. నీ శత్రువు సహితం నువ్వేం చేయాలి? ప్రేమిస్తే ఆ యొక్క ఆత్మను దేవుని కొరకు రక్షించిన వాడిగా ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తుంటే మన మందిరంలో ఎంతో మంది విస్తారంగా కనబడుతున్నారు విశ్వాసులు. కనుక మీలో ఉన్న ఇంకో బాధ్యత ఏంటంటే, ఈ నిర్ణయం తీసుకోండి. నశించిపోతున్న ఆత్మల సహితం కూడా కానుకలే కానీ, ముదిరేమాలే కానీ, ఎక్కడ ఉన్నా సరే అనేక ఆత్మలు మీరు క్షమించడం ద్వారా దేవుని మందిరంలో మీరు నశించిపోతున్న ఆత్మల యొక్కని దేవుని మందిరంలో రక్షించిన వారిగా మీరు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండో నిర్ణయం ఏంటి మనది? క్షమించే మనస్తత్వము మనకు కావాలి. ఇంకోటి మనం ఫైనల్ గా చూద్దాము. రోమపత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అట్లని రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవితమో, ఇది మాట్లాడుతున్న మాట ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు పాపం విషయమై ఒక్కసారి చనిపోయి మరలా దానిలో ఏ విధంగా జీవిస్తావు? ఏమంటున్నాడు? పాపములో ఒకసారి చచ్చిపోయావు, మరలా ఎలా దాంట్లో జీవిస్తావు నీవు? చాలా మంది క్రైస్తవులుగా రక్షించబడిన వారు, దేవుని యొక్క రక్తం చేత కడగబడిన అనేక మంది కూడా ఈ రోజున చేస్తూ ఉన్నది ఏంటంటే, పాపమును వద్దనుకొని, లోక సంబంధమైన త్రాగుడు వద్దనుకొని, లోక సంబంధమైన క్రియలు వద్దని ఏం చేస్తున్నారంటే, రక్షణ పొంది మళ్ళీ ఏం చేస్తున్నారంటే మరలటే పాపములో పడిపోతున్నారు. అదే తాగుబోతు జీవితంలో పడిపోతున్నారు. అదే పాపం వద్దని చెప్పేసి మరల లోక సంబంధమైన వాటిలో పడిపోతున్నారు. దేవుడు అదే అంటున్నాడు, నీ ఒక్కసారి పాపంలో చనిపోయిన తర్వాత మరలా నువ్వు ఎలా ఉండాలంటే పాపంలో జీవించడం కాదు, కానీ నీవు పాపంలో చనిపోయి దేవుని కొరకు నువ్వు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా కోపిస్తోన్నా మంచోన్నా చెప్పాలి. మీరు చెప్పకూడదు అమ్మ, మీరు చెప్పకూడదు, మీకు తెలుసు కాబట్టి. కొన్ని విద్యార్థిని అడుగుతాం, విద్యార్థిని కోపిస్తున్నా మంచోడినా? మేనల్ని గడు మంచోడని చెప్పేసింది ఒకటి. ఇంకా ఎంతమంది చెప్పగలరు నేను కోపిస్తున్నా అని? చేతులు ఎత్తండి. అక్కడ ఎత్తారు, ఒకరు ఎత్తారు. చాలామంది తెలియదు. నేను చాలా కోపిస్తాను. అంటే ఎలాగంటే, మా నాన్న ఒక్క మాట అంటే 2 వేగాలు వెళ్ళిపోతా కొడతాకి. ఎలాగా? ఎవరిని కాదు, ఇప్పుడు కొట్టేవాడిని కాదు, అప్పుడులో. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాలో ఒక కోపం ఉండేది. ఏ కోపం అంటే, నా స్నేహితుడిని ఎవడో కొట్టాడని చెప్పి నేను 2 కొట్టా. ఎక్కడంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఎదురుగానే జరిగింది. సెకండ్ జరిగినప్పుడు ప్రిన్సిపాల్ కూడా ఏమన్నారంటే, అమ్మో ఇంత కోపానికి ఇక నేను ఇంకోసారిగా నీళ్ళ కోపం చూస్తుంటే నువ్వు అయిపోతూ ఉంటుంది. అప్పుడు లోక సంబంధమైన వారి స్నేహాల వల్ల ఏమవుతూ ఉంటుందంటే మనలో కోపాలు ఉంటాయి. నాలో ఆ కోపం ఉంది. అయితే నేను దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, 2020 సంవత్సరం నుంచి నేను ఎప్పుడైతే 2022లో వాక్యం మొదలు పెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలో కోపం అనేది నేను ఎక్కడ ప్రదర్శించలేదు. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను. దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను స్నేహం ఎవరితో చేయాలంటే నా దేవుడితో చేయాలి. నేను ఎవరికి ఇష్టడుగా ఉండాలంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా, నన్ను ఎవరు ఏదైనా హింసించినా, ఎవరైనా అవమానకరంగా మాట్లాడినా నేను వారిని ఏం చేయాలంటే ప్రేమతో వారిని క్షమించి ఉండాలి. హల్లెలూయా. మనందరము కూడా ఇలా దేవునితో ఇష్టడిగా నిర్ణయం తీసుకుందాం. దేవునితో సంబంధం కలిగి ఉందాం. ఇతర వాళ్ళు మనం క్షమిద్దాము. దేవుడు మనందరం, మన కుటుంబంలో దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరి మీద ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు ఉందనుకుంటారేమో, కోపం అనేది లేదు. ఇప్పుడు మన యొక్క ఆలోచన ఏంటంటే, కురి యొద్దకే పరిగెత్తుతాం,
నిర్ణయాలు తీసుకుందాం. 2020 సంవత్సరంలో దేవుడు మనకు ఒక బహుమానాలు దాచి ఉంచాడు. హల్లెలూయా. దేవుడు మాటలు దీవించి మన జీవితంలో నెరవేర్చగాక. హల్లెలూయా. కొండలలో లోయల